హాయ్ హలో నేనైతే ఇవాళ ములక్కాయ ఎగ్ పులుసు అయితే చేస్తున్నానండి. డీటెయిల్డ్ రెసిపీ నేను లాంగ్ వీడియోలో ఇచ్చాను. తప్పకుండా అయితే మీరు చూసేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడైతే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేసేసానండి. కొంచెం పోపు దినుసులు వెల్లుల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసాను. అవి కొంచెం మగ్గాక టమాటాలు కూడా వేసి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాక నేను కారం సరిపడా కారం వేసేసుకొని అలానే కట్ చేసిన మునక్కాయలు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ధనియాల పొడి వేస్తే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అలానే మనకు సరిపడా వాటర్ అయితే వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని గుడ్లు అయితే రెండు వైపులా ఘాటు పెట్టేసుకొని మూత పెట్టేసి 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో కడుపుతూ ఉడికించండి. ఎగ్కి పులుసు బట్టి చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. మీరైతే తప్పకుండా లాంగ్ వీడియో చూసి ట్రై చేయండి.